Hello everyone, welcome to Aim Hai Telugu YouTube channel. So, one word substitutions కి సంబంధించి part 2 అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. Select the option that can be used as a one word substitute for the given group of words. ఓకే, నేను మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పేసాను వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఎలా ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి మనము ఎలాంటి ఫార్మేషన్స్ అనేవి చెయ్యాలి. ఓకే, ఒక పెద్ద సెంటెన్స్ని మనం ఒక చిన్న సెంటెన్స్లో ఒక చిన్న వర్డ్లో మనం కుదించాలి. ఐ మీన్ లైక్ దాని మీనింగ్ మనం చెప్పగలగాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి, వన్ హూ లెండ్స్ మనీ అట్ వెరీ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీనిని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మనం ఎలా చెప్పగలిగాము, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అంటే చూడండి, బ్రోకర్, క్యాపిటలిస్ట్, యూజరర్ అండ్ ఇన్వెస్టర్. సో ఇక్కడ యూజరర్ అనే వర్డ్కి ఎవరైతే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అమౌంట్ అనేది అప్పులు రుణంగా ఇస్తారో వాళ్ళని మనం యూజరర్గా పిలుస్తాం. బ్రోకర్ అంటే మధ్యవర్తి, క్యాపిటలిస్ట్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని, అలాగే ఇన్వెస్టర్ కూడా మనకి ఇంచుమించుగా అదే వస్తుంది కదా. సో ఇక్కడ మనకి యూజరర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ద పర్సన్ హూ గివ్స్ ద మనీ ఫర్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్. అంటే ఎప్పుడూ కూడా ఆ పర్సన్ లైఫ్లో ఉన్న మంచి కాకుండా ఒక డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్ని చూసే వాళ్ళని ఏమంటామంటే పెసిమిస్ట్ అంటాం. ఐడియలిస్ట్ అంటే మనందరికీ తెలుసు, కరెక్ట్గా ఒక పర్సన్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అంటే ఆదర్శంగా ఉండ మనిషిని ఐడియలిస్ట్ అంటాం. ఫిజిసిస్ట్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద సైన్స్, ఫిజిసిస్ట్ అంటే. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. ఓకే, నెక్స్ట్ చూసుకోండి, మనకి వన్ హూ లివ్స్ ఎట్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనకి అదే ఆప్షన్కి డిఫరెంట్ సెంటెన్స్ ఇచ్చారు. డార్క్ సైడ్ అన్నా, నెగిటివ్ సైడ్ అన్నా, ఇంకేదటువంటి ప్రతి దాంట్లో నెగిటివ్ థింగ్స్ చూసే వాళ్ళని మనము పెసిమిస్ట్ అనే పిలుస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ పొసెస్ అవుట్ స్టాండింగ్ టెక్నికల్ ఎబిలిటీ ఇన్ ఏ పర్టికులర్ ఆర్ట్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. అంటే ఏదైనా ఒక విద్యలో కానీ ఏదైనా ఫీల్డ్లో వాళ్ళకి ఒక అవుట్ స్టాండింగ్ ఎబిలిటీ, అంటే వాళ్ళని మించిన వాళ్ళు లేరు, అంత వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంది, వాళ్ళంత జెమ్ అందులో అని చెప్పడానికి మనం వర్చ్యూజో అని యూజ్ చేస్తాం. వర్చ్యూజో అనే వర్డ్ అనేది దాని మీనింగే ఇట్ ఈస్ అ పర్సన్ హూ హ్యాస్ హ్యావింగ్ అవుట్ స్టాండింగ్ టెక్నికల్ ఎబిలిటీ, ఏ పర్టికులర్ ఫీల్డ్లో అయినప్పటికీ కూడా అని మెన్షన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వన్స్ రిలేటివ్ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్. అంటే మన రిలేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ వర్డ్ యూజ్ చేస్తాం. కిన్షిప్ అనేది మీరు వినే ఉంటారు, రైట్? కిన్షిప్ అంటే ఏంటి అంటే రిలేటివ్, అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిలేషన్స్ని మనం కిన్గా రిప్రజెంట్ చేస్తాం. అంటే వన్స్ రిలేటివ్ ఆర్ ఫ్యామిలీ ఆర్ రిలేటెడ్, వాళ్ళకి ఏదో ఒక విధంగా బంధుత్వం ఉంటే దాన్ని మనం కిన్గా రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఔటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ఏ ట్రీ. ఇట్ ఈస్ మనందరికీ తెలుసు, చెట్టు యొక్క బెరడు ఇట్ ప్రొటెక్ట్స్ ద ట్రీ కదా, ఔటర్ లేయర్ అనమాట బెరడు. మనం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే బార్క్ అని అంటాం అనమాట. ఓకే, విచ్ ఈస్ ద బార్క్ ఈస్ ద ఔటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ అ ట్రీ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, పాస్ట్ ఈవెంట్స్ ప్రెజెంటెడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ 1లో ఒక క్వశ్చన్ చూసాం. ఏదైనా ఒకటి ప్లేసెస్ని, ఈవెంట్స్ని ఒక ఆర్డర్లో మేనర్లీ పెట్టడం, దాన్ని ఏమన్నాము క్రొనాలజీ. అంటే ఈవెంట్స్ని ప్రెజెంటెడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అంటేనే ఒక ఆర్డర్లీ మేనర్ అనమాట. దీన్ని మనం క్రొనాలజీ అంటాం. సెసమాలజీ ఈజ్ అ సైన్స్ రిలేటెడ్ టు ద ఎర్త్, రైట్? భూమికి సంబంధించినటువంటి భూమి భౌగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి. ఆంథ్రోపాలజీ అంటే హ్యూమన్కి సంబంధించింది. కాస్మాలజీ సంబంధించింది అంటే మనం యూనివర్స్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్, పర్ఫార్మ్డ్ ఆర్ అకరింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ సడన్ ఇంపల్స్ అంటే అప్పటికప్పుడు, అంటే విత్ నో టైమ్ ఆర్ విత్ నో థాట్, ఇమీడియట్గా. దాన్ని మనం ఏమంటామంటే పర్ఫార్మ్డ్ ఆర్ అకరింగ్. అంటే ఏదైనా ఇమీడియట్గా జరిగిపోతుంది, ఏదైనా ఎవరైనా ఇమీడియట్గా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఆ పర్ఫార్మ్లో ఒక మాట అవ్వచ్చు, ఒక పాట అవ్వచ్చు, ఆర్ ఎనీథింగ్ యు ఆర్ గివింగ్ సమ్ ప్రెజెంటేషన్, బీట్ ఎనీథింగ్ దట్ ఈస్ స్పాంటేనియస్. ఓకే, షీ హ్యాస్ ఎ స్పాంటేనిటీ అంటాం. అంటే ఆమె ఏదైనా సరే అప్పటికప్పుడు మాట్లాడగలదు, చెప్పగలదు, చెయ్యగలదు. ఓకే, దీన్ని మనం స్పాంటేనిటీ అంటాం. ఓకే, స్పాంటేనియస్. నెక్స్ట్ క్వశ్చన్,
రిక్వైరింగ్ ఎక్సెప్షనల్ స్కిల్ ఆర్ కాషన్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ హ్యాండ్లింగ్. ఇక్కడ చూస్తే రిక్వైరింగ్ అన్నారు, వాళ్ళకి అత్యంత అధికమైన స్కిల్ ఉండాల్సింది. ఆర్ కాషన్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ హ్యాండ్లింగ్ అంటే జాగ్రత్తగా చాకచక్యంగా చెయ్యాలి. దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఏమంటాము? ట్రిక్కీ అంటాం. బ్లంట్ కాదు, అబ్స్ట్రాక్ట్ అనేది ఇమాజినరీ థింగ్, అబ్స్ట్రాక్ట్ కాదు. సస్టైనబుల్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ దట్ లివింగ్ జోన్ ఉన్నది, సస్టైనబుల్గా ఉన్నది. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? ఒక స్కిల్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక ఎలా చెప్పాలి, ఇక్కడ కాషన్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ హ్యాండ్లింగ్ అంటే దాన్ని చాలా జాగ్రత్తగా చెయ్యాలి, చాకచక్యంగా చెయ్యాలి అంటారు కదా. అండ్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఇట్ విల్ గో ఆఫ్, అంటే అది ప్రమాదకరం అవ్వచ్చు, లేకపోతే అది పాడవ్వచ్చు. దీన్ని మనం ట్రికీ అంటాం. ట్రికీ టాస్క్స్ అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సమ్వన్ హూ డిసానెస్ట్లీ ప్రిటెండ్స్ టు డిసీవ్ అండర్ అన్ అజ్యూమ్డ్ క్యారెక్టర్. అంటే ఇక్కడ మనకి డిసానెస్ట్లీ ప్రిటెండ్స్ టు డిసీవ్ అంటే మోసం చేయడం, మోసగాలని మనం ఏమంటాము? మోసగాలని మనం ఏమంటామంటే ఇంపోస్టర్ అని అంటాం అన్నమాట. ఓకే, ఎక్స్ప్లోరర్ అంటే సమ్వన్ హూ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, కొత్తవి ఫైండ్ అవుట్ చేయడం. ఇమిటేటర్ అంటే సమ్వన్ ఉన్నది ఉన్నట్టు ఇమిటేట్ చేయడం. ఇంబెకైల్ అంటే ఇట్ ఈస్ దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు హానెస్టీకి సంబంధించింది అయితే కాదు, మోసం చేసేవాడైతే కాదు, కానీ బట్ అ పర్సన్ హూ ఇస్ వెరీ ఫూలిష్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇంపోస్టర్ అంటే మోసం చేసేవాడు అనమాట. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ బై మిలిటరీ క్లాస్. ఓకే, ఎక్కడైతే ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది విత్ మిలిటరీ క్లాస్ అంటే అందరు మిలిటరీ చీఫ్స్తో ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ని మనం స్ట్రాటోక్రసీ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, థియోక్రసీ అంటే ఇట్స్ రూల్డ్ బై ప్రీస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అ గాడ్. ఓకే, ఆటోక్రసీ అంటే హూ ఇస్ హ్యావింగ్ వెల్త్ ఉన్నవాళ్ళు. అలాగే మనకి ప్లూటోక్రసీ ఈజ్ నథింగ్ బట్ ఒక కింగ్, రైట్? సారీ, కింగ్ కాదు. సో ఆటోక్రసీ ఈజ్ సంథింగ్ ఓన్లీ సమ్వన్ హ్యాస్ దట్ పవర్. అండ్ ప్లూటోక్రసీ అంటే వెల్తీ పీపుల్తో ఫామ్ అయినటువంటి గవర్నమెంట్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ బై మిలిటరీ క్లాస్ అంటే మనకి స్ట్రాటోక్రసీ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, హ్యూజ్ ఫైర్ ఫర్ సెలబ్రేషన్ అని అంటున్నాం. హ్యూజ్ ఫైర్ ఫర్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు వెన్ యూ యాడ్ అప్ హ్యూజ్ ఫైర్ మనం దాన్ని బాన్ ఫైర్ అని పిలుస్తాం అనమాట. ఓకే, బాన్ ఫైర్. మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, లాస్టింగ్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. లాస్టింగ్ ఫర్ అ వెరీ షార్ట్ టైం అంటే ఎంతో కాలం అనేది అది ఉండదు అని చెప్పి. సో దీన్ని మనం ఎఫెమెరల్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఎఫెమెరల్ అంటాం. 1 minute. సో లాస్టింగ్ ఫర్ అ వెరీ షార్ట్ టైం అంటే దాని అర్థం ఎఫెమెరల్. సో బ్లాస్ఫెమీ ఈజ్ నథింగ్ బట్ అ పర్సన్ హూ స్కోల్డ్స్ అంటే దైవాన్ని దూషించడం, దీన్ని బ్లాస్ఫెమీ అంటాం. ఎటర్నల్ అంటే ఎప్పటికైనా ఉండేది. క్రొనాలజీ అంటే ఒక ఆర్డర్లీ మేనర్. నెక్స్ట్ చూస్తే మినిమం పీపుల్ నీడెడ్ ఫర్ మీటింగ్. సో మినిమం పీపుల్తో పెట్టుకునేటువంటి మీటింగ్ని మనం కోరం అని పిలుస్తాం అన్నమాట. ఓకే, కోరం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెవర్ చేంజింగ్ అండ్ దేర్ ఫోర్ బోరింగ్. సో ఎప్పటికీ అది మార్పు లేనిది అనమాట. మార్పు లేనిది, అది ఎప్పటికీ మారదు. దీన్ని మనం మోనోటోనస్గా చెప్తాం అనమాట. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది వితౌట్ ఎనీ చేంజెస్. నెక్స్ట్, నో లాంగర్ యూజ్డ్ బికాస్ సంథింగ్ న్యూ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్. అంటే ఆల్రెడీ యూజ్లో ఉండింది ఇప్పటి వరకు, బట్ ఇప్పటి నుంచి ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసామన్నమాట. ఓకేనా, పురాతన కాలంది అని చెప్పలేము, అంటే ఇంకా దాని ఏంటంటే కొత్తది వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టాము అని చెప్పచ్చు అనమాట. సంథింగ్ న్యూ హ్యాస్ బిన్ ఇన్వెంటెడ్. ఇప్పుడు ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు లెటర్స్ యూజ్ చేసేవాళ్ళం. లెటర్స్ అనేవి ఇప్పటికీ సర్వైవల్ ఉంది, బట్ స్టిల్ మనం ఈమెయిల్స్, మెసేజెస్ యూజ్ చేస్తాం. సో నో లాంగర్ యూస్డ్ బికాస్ సంథింగ్ న్యూ హ్యాస్ బిన్ ఇన్వెంటెడ్. అబ్సొలేట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ద వర్స్ట్ పాసిబుల్ అవుట్కమ్. అండ్ అగైన్ మనకి క్వశ్చన్ వచ్చింది చూసారా, పెసిమిస్ట్ అనే వర్డ్ ఎంత ఇంపార్టెంటో 1 word సబ్స్టిట్యూషన్లో. డార్క్ సైడ్, నెగిటివ్ సైడ్, వర్స్ట్ పాసిబుల్ అవుట్కమ్ అంటే ప్రతి దాంట్లో ద వర్స్ట్ ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ని మనం పెసిమిస్ట్గా చెప్తాం అనమాట. ఓకే, వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. మనందరికీ తెలిసింది హ్యూమన్ ఫ్లెష్ని తినే వాళ్ళని మనం క్యానిబల్స్ అంటాం. ఓకే, ఆప్షన్ ఏ క్యానిబల్. ఓకే,
Moving on to the next question. One who is bad in spellings. Okay. Spellings లో they are not mastered or they are not very strong in it ఆ సబ్జెక్ట్లో, వాళ్ళని మనం క్యాకోగ్రాఫర్ అంటాం అనమాట. ఓకే, క్యాకోగ్రాఫర్. క్యాలిగ్రాఫర్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు రైటింగ్, మనందరికీ తెలుసు క్యాలిగ్రఫీ. కార్టోగ్రాఫర్ someone who paints or who is related to art అంట. ఓకే, అగైన్ మనకి చాఫర్ వచ్చేటప్పటికి మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే పక్క వాళ్ళు అంటే డ్రైవింగ్ జాబ్ చేసే వాళ్ళు, కార్ నడిపే వాళ్ళు వీళ్ళు మనం చాఫర్ అని పిలుస్తాం. నెక్స్ట్, వన్ హూ ఈజ్ వైలెంట్లీ అగైనెస్ట్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే ద పర్సన్ ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్, నమ్మకాలని మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళని మనం ఐకాన్ క్లాస్ట్ అని పిలుస్తాం. సారీ 1 minute, ఇంటర్లాక్యూటర్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, 1 minute, ఇది నేను తప్పు చెప్పాను, 1 second. సో ఎవరైతే who is violently against established beliefs and traditions అంటే that is iconoclast. Okay, iconoclast. Rebel అంటే someone who fights against, వాళ్ళకి ఏదో చేంజ్ కావాలి దానికోసం ఫైట్ చేసే వాళ్ళని రెబల్ అంటాము. అలాగే మార్టినెట్ అంటే someone who is having a strict discipline and obedience ఉన్న వాళ్ళని మార్టినెట్ అంటాము. దీంతో పాటు ఇంటర్లాక్యూటరీ మీన్స్ ఇట్స్ రిలేటెడ్ టు law and justice అన్నమాట. ఓకే, ఐకోనోక్లాస్ట్ అంటే పర్సన్ హూస్, వాళ్ళు ఏంటంటే ఆ మూఢనమ్మకాన్ని నమ్మని వాళ్ళు, వాటికి ఎగెనిస్ట్గా వెళ్ళేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, an act of exchanging information. an act of exchanging information అంటే మనకి కమ్యూనికేషన్. మనందరికీ ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ తెలుసు కదా. ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఒకళ్ళు మాటలు ఒకళ్ళు, ఇప్పుడు కూడా జరుగుతుంది కమ్యూనికేషన్, రైట్. ఐఎమ్ గివింగ్ ద సబ్జెక్ట్ టు యూ అండ్ యు ఆర్ రెస్పాండింగ్ వయా కామెంట్స్ ఆర్ లైక్స్, ఎవ్రీథింగ్. So whatever the exchange of information is happening, that we call it as a communication. Next, an animal or a person that eats all types of food, especially plants and meat. అన్ని తింటది కానీ ఎస్పెషల్లీ ప్లాంట్స్ అండ్ మీట్ అయితే తినదన్నమాట. దట్ ఈస్ ఓమ్నివోరస్. ప్లాంట్స్ని మాత్రమే తినేది హెర్బివోరస్, కార్నివోరస్ విచ్ ఈట్స్ ద మీట్ అనమాట. నెక్స్ట్, ఎనీ ఫీమేల్ యానిమల్ విచ్ ఫీడ్స్ ఇట్స్ యంగ్ ఆన్ మిల్క్ ఫ్రమ్ హెర్ ఓన్ బాడీ అంటే వాటిని మనం మ్యామల్స్గా పిలుస్తాం. అంటే తన బాడీ నుంచే బిడ్డకి, ఆ బేబీకి మిల్క్ అనేది ఇస్తుంది. అంటే మంకీస్ మనం తీసుకోవచ్చు, స్నో బేర్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, ఎలిఫెంట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్, బీయింగ్ కేర్ఫుల్ దట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కరెక్ట్. బీయింగ్ కేర్ఫుల్ అంటే ప్రతిదీ పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, ప్రతిదీ కరెక్ట్గా ఉందా లేదా, అది ప్రతి విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని మనుషుల్ని మనం ఏమని పిలుస్తాం, స్టబాన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కాజింగ్ ఆర్ వాంటింగ్ టు కాజ్ హార్మ్ ఆర్ ఈవిల్ టు సమ్వన్. ఎవరికైనా వాళ్ళు హార్మ్ చేయాలి, వాళ్ళని ఏదైనా చెడు చేయాలి అనే వాళ్ళని మనం మెలెవోలెంట్ అని పిలుస్తాం అన్నమాట. మెలెవోలెంట్. ఓకే, నెక్స్ట్ చూస్తే సెంటర్ ఆఫ్ పబ్లిక్ అటెన్షన్ మనం ఏమంటాము, లైమ్ లైట్ అంటాం. సో లైమ్ లైట్లోకి రావడం అంటే పబ్లిక్ అటెన్షన్లోకి రావడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సర్టైన్ టు హ్యాపెన్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది, విచ్ కెనాట్ బి స్టాప్డ్. దీన్ని మనం ఇక్కడ ఇండిస్పెన్సిబుల్ అలాగే ఇన్విటబుల్ రెండు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్విటబుల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, విచ్ ఇస్ ఖచ్చితంగా జరగకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా జరుగుతుంది, విచ్ కెనాట్ బి అవాయిడ్ అనమాట, విచ్ వి కెనాట్ అవాయిడ్. ఓకే, నెక్స్ట్, డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ డిస్పాచ్డ్ విత్ క్వాంటిటీ అండ్ ప్రైస్ టు ద పర్చేజర్. సో డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం పర్చేస్ చేసిన వాళ్ళకి రాసి ఇవ్వడాన్ని మనం ఏమంటాము, ఇన్వాయిస్ అంటాం అన్నమాట. డీటెయిల్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ డిస్పాచ్డ్ విత్ క్వాంటిటీ అండ్ ప్రైస్ అనమాట, దీన్ని మనం ఇన్వాయిస్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్కు వచ్చే ఫియర్ని మనం క్లాస్ట్రోఫోబియా అని పిలుస్తాం అనమాట. ఓకే, క్లాస్ట్రోఫోబియా అంటే పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్. నెక్స్ట్ చూస్తే ఫియర్ ఆఫ్ వాటర్ని మనం ఆక్వాఫోబియాగా చెప్పచ్చు. ఆక్వాఫోబియా, ఈవెన్ హైడ్రోఫోబియా ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఫియర్ ఆఫ్ వాటర్, బట్ దట్ ఈస్ రిలేటెడ్ టు అంటే డిసీజెస్ వస్తాయి అనే ఒక భయంతో ఉండేదాన్ని
హైడ్రోఫోబియాగా, వాటర్ అంటే వెళ్ళడానికి కూడా భయపడేదాన్ని ఆక్వాఫోబియాగా చిన్న డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఎస్, దిస్ ఈజ్ ఇట్. With this, we have completed few more questions in one word substitutions. Next set of questions మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.